మీరు తెగ నరికేస్తున్నారండి మా బాగారు. ఏం బాగారు ఏంటో తెగ నరికేస్తున్నారంటే చికెన్ మటన్ నరికినట్ట. మంచి టైంకి వచ్చావు గురు. నాకు ఒక్కడికే అవుతులేదు కొంచెం. ఏంటిది నేను ఇలా నరుక్కుంటాను, చెయ్యి అడ్డం పెట్టు. పనసపొట్టు పనసపొట్ట అయితే అర్థమైపోయింది. ఇవాళ పనసపొట్టు కూర చేస్తున్నారు అయితేనే. నేను చెప్పాను కదా గురు. అవునులే కానీ ఇంకా టైం పడదాం అనుకున్నాను. కత్తి దగ్గరికి వచ్చినప్పుడు భయం వేస్తున్నాను. నా ఏలుగా నాకు వేయట్లేదు, నా ఏలుగా వేస్తుంది అంతే భయమా. అందుకని నువ్వు జరుగుతులేదు, ఈ ఏళ్ళు జరుగుతున్నాయి. మరి అదే మరి మీదకి వచ్చేద్దామని కొడతాడు చూడు కైమా. చాలా చెప్పు కొడతారా ఇల్లగా నీళ్ళేసి. భలేగా కత్తి పొదునుకుంటే మనం కైమ కొట్టేచ్చు. కైమా మటన్ కొట్టచ్చు. నా ఏళ్ళు కాదు గమ్మును ఇళ్ళ మాటల్లో పెట్టి నా ఏళ్ళు వేయరు కానీ కానీ నాకు ఉన్నాయి అసలు 10 ఏళ్ళు. కింద లేవా కాలుకి? కాళ్ళు ఏరు చేతి కాళ్ళు కింద లేవట్టే ఎత్తుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏవో కత్తి వేసే ఉంటారు మీరు. వాళ్ళది కత్తి అందుకో జానికి అన్నట్టు తొక్కడాలు బలి చిన్న చిన్న మొక్కల కింద బలి నరికేస్తున్నారండి. మీ కైమా స్పెషలిస్ట్ అయిపోతారా? మనకి కూరగా సరిపడా పనసపొట్టు కొట్టేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పనసపొట్టులో సరిపడా నీళ్ళు పోసుకుంటున్నాను. ఒక చెంచా ఉప్పు వేస్తున్నాను. చిన్న చెంచాతోటి పసుపు కూడా వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. దీన్ని దగ్గర ఒక 20 నిమిషాల నుంచి అర్ధగంట వరకు పడుతుంది. పనసపొట్టు ఉడుకుతుందండి. ఈలోపు కూరకు సంబంధించిన అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం రండి. మనం ఆవు పెట్టిన పనసపొట్టు కూరలోకి చిన్న చెంచాతోటి కొంచెం జీలకర్ర అండి, కొంచెం శనగపప్పు, ఇంగువ కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇంగువ మస్ట్ అనమాట. ఆవాలు పెద్ద చెంచాతోటి ఒక 3 చెంచాలు తీసుకోండి. ఒక చెంచా తాలింపులోకి పోతే ఒక 2 చెంచాలు మనం ఆవు ముద్ద తయారు చేసుకుందాం. చిన్న గోలికాయ అంత చింతపండు తోటి ఇలా గుజ్జు తీసి పెట్టుకోండి. కొంచెం బెల్లం తురుగండి. ఇది ఒక చెంచా నువ్వులండి, జీడిపప్పు బద్దలు కొన్ని, ఏరుశనగ గుళ్ళు కొన్ని అండి. వీటితో పాటు తాలింపులోకి మనం ఫ్రెష్ గా కోసుకున్న కరివేపాకు, చిన్న అల్లం ముక్క కావాలండి, దంచుకొని వేసుకోవాలి. ఇది కూడా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయం, మనం అల్లం పేస్ట్ మాత్రమే వేస్తాం. ఒక చిటికెడు పసుపు కావాలి. ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా చీరుకొని పెట్టుకోండి. ఒక 5-6 ఎండుమిర్చి పెట్టుకోండి. తురుగు పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం ఉప్పు, నూనె, ఇదంతా కామనం. వీటితోటి ఇప్పుడు మనం ఆవు పెట్టిన పనసపొట్టు కూర ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఆవు ముద్ద తయారు చేసుకోబోతున్నాం. మనం 2 చెంచాలు నువ్వులు వేసేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 చెంచా ఆవాలు ఉంచేసుకొని మిగతా ఇందులో వేసేసుకొని దీంట్లో ఒక పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. వేసి దీన్ని ముద్దలా చేసుకుందాం. ఇప్పుడు ఆవు ముద్ద, నువ్వులు, ఆవాలు, ఒక పచ్చిమిర్చి అండి. ఇవి అది పనసపొట్టు ఉడుకుతుంది చూసారా, భలే ఉడుకుతుందండి. ఇక మెత్తగా అయిపోయింది. పనసపొట్టు ఉడికిపోయిందండి. దింపేసుకొని పక్కన పెట్టుకొని కూర వండుకుందాం. ఇప్పుడు కూర వండుకోవడం కోసం పెనం పెట్టుకున్నానండి. ఫస్ట్ ఒక 3 చెంచాలు నూనె పోసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత జీడిపప్పు, ఏరుశనగపప్పు వేపుకుని తీసేసుకున్నాను. ఫస్ట్ ఏగిపోయినాయండి, తీసేసుకుంటున్నాను.
ఇప్పుడు జీడిపప్పు పల్లీలు వేపుకొని తీసేసుకున్నాం కదా, మిగిలిన నూనెలోనే ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, దీంట్లోనే కొంచెం పసుపు వేస్తున్నాను. ఇంగువ అండి, ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ ఉడకబెట్టిన పుట్టు కొంచెం చల్లారిన తర్వాత వడబోసేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా ఉడకబెట్టుకొని వడబోసుకున్న ఈ పనసపొట్టు ఉంది కదా, ఈ పనసపొట్టుని దీంట్లో వేసేసుకుంటున్నాను. పనసపొట్టు కూడా ఒకసారి వేపుకుందామండి. ఆల్రెడీ మనం పనసపొట్టు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా, దానికి తోడు ఇంకో కొంచెం వేసుకుంటే మనకు ఉప్పు సరిపోతుంది అనమాట. చూసుకొని వేసుకోవాలండి ఉప్పు. చిన్న అల్లం ముక్కని దంచుకున్నాం కదా, అది వేసేస్తున్నానండి. దీన్ని కూడా ఒకసారి మగ్గనివ్వాలండి, పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పనసకాయ పొట్టు ఇదంతా కూడా బాగా మగ్గింది కదా, మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అండి ఇది వేసుకుంటున్నాను. మనం పులుపు ఎంత కావాలనుకుంటున్నాం అంత వేసుకుంటే సరిపోతుంది. పులుపు వేసినప్పుడు తీపి కూడా వేస్తాం కాబట్టి బెల్లం కూరండి ఇది కూడా కొంచెం వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర రెడీ అండి. ఒక 5 నిమిషాల పాటు మంచిగా మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు అండి వేసేసుకున్నాను. కొత్తిమీర తరుగు ఇది కూడా వేసుకొని కలిపేసుకుందాం బాగా. ఆవబెట్టిన పనసపొట్టు కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దింపేసుకొని ఇది చల్లారిన తర్వాత మనకి ఇంకా వేయాల్సింది ఒకటి ఉండిపోయింది. ఏంటంటారు? ఆవు పెట్టినా అంటున్నాను కదా ఇందాక నుంచి, అదేనండి. అసలు ఆవు ముద్ద వేయలేదు ఇందులో. ఆవు ముద్ద కూర వండుతున్నప్పుడు వేయరు, కూర వండినాక దింపేసి చల్లారిన తర్వాత వేసుకోవాలండి. వేడివేడి దాంట్లో వేస్తే ఆవు పిండి అనేది చేదు వచ్చేస్తుంది అనమాట. మనం ఆల్రెడీ ఆవాలు, నువ్వులు కలిపి దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముద్దని ఇది చల్లారిన తర్వాత వేద్దామండి. దింపేసుకుంటున్నాను దీన్ని. కూర చల్లారిపోయిందండి. ఇప్పుడు నువ్వులు, ఆవాలు ముద్ద చేసుకున్నాం కదా, ఇది వేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు వస్తుందండి దీనికి అసలు రుచి. అసలు మామూలుగా ఉండదు ఇక. అబ్బా గుమ్మలు ఆడుతుంది పనసపొట్ట మజాక. అందులో పప్పులు కూడా వేయడండి జీడిపప్పు బద్దలు. జీడిపప్పు, శనగపప్పు, బాబ్బా ఓ ముద్దకి జీడిపప్పు, ఓ ముద్దకి పల్లీపప్పు. కాసింత ఇంకో కూర అన్నంలో ఇలా వేసి ముద్దలో కలిపి మనం కూర కొత్త ఎక్కువ తింటామండి.
యాజ్ ఇట్ ఈజ్ ఆవు పులిహోర లాగే ఉంది. హై, హై. అందులో ఇంత కూడా మార్పు లేదు. బా అసలు అమృతం. ఆహా, పులుపు కారం బాబు ఏముందండి. చిన్న బెల్లం పిసరంత బెల్లం కూడా వేసాం కదా. ఇందులో ఎండుమిరకాయ కూడా నూనెలో బాగా వేగిందేమో, తినొచ్చండి. మెత్తగా వెళ్ళిపోయింది. జన్మ ధన్యమే. బా సూపరు. ఈ ఈగలు ఏంటండి బాబా, మామిడికాయలు చేసాను కదా, తెగొచ్చేస్తున్నాయి ఈగలు అండి. చాలా బాగుందండి, అసలు మిస్ అవ్వద్దు నిజంగానే. ఎప్పుడు వండుకునే వాళ్ళకి తెలుసండి దీని రుచి. ఎప్పుడు వండుకోలేని కూడా చాలా మంది ఉంటారు, తినరు. వాళ్ళకి పనసపొట్టు అంటే మన కాదులే, ఎవరో వండుకుంటారులే, ఆ బ్రాహ్మిన్స్ ఎవరో వండుకుంటారు అని అనుకుంటాం కదా. అలా కాదు, ఒకసారి ఇప్పుడు సీజన్లో మనకి మార్కెట్లో దొరుకుతుందండి. ఆ లోటాలతో అమ్ముతారు, 50 రూపాయల లోట. అది అర్ధ కిలోనో పావు కిలోనో వస్తుంది, ఇంత వస్తుందండి. ఒకసారి తెచ్చుకొని నేను చెప్పిన విధంగా వండుకొని తిని చూడండి. సంవత్సరం పొడుగునా ఈ పనసపొట్టు దొరికితే బాగున్ను అని అనుకుంటారు. నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గా చాలా బాగుంది. నిజంగా ఈ వంటకం మా బావగారు అసలు మామూలుగా చితక్కొట్టేయడండి. మీరు కూడా ఈయన చెప్పిన ప్రాసెస్లో అంతా చేసి తినండి. సూపర్ ఉందని చెప్పి మాకు మళ్ళీ మీరు తిరిగి కామెంట్ పెడతారు చూడండి. ఎక్సలెంట్. కమ్మదనం. అమ్మ చేతి వంట కమ్మదనం అన్నట్టు బావ చేతి వంట కమ్మదనం వచ్చింది మాకు. జీడిపప్పు కదా, పల్లీలు జీడిపప్పు ఇంకో కథ నాకు బాగుంది. జీడిపప్పు వద్దండి, జీడిపప్పు వద్దరు. ఓకే. అబ్బా ఇంతంత ముద్ద నాకు ఎంత ఇష్టమో తెలుసా, పెద్ద ముద్ద. ఇంకో ఇంత ముద్ద చుట్టుకుని ఇలా తినేయాలనుకుంటాను నేను. యాక్చువల్గా ముద్దలు చుట్టున్నాను. అబ్బా ఒక్కో స్టైల్. అంత పెద్ద ముద్ద లొంగెట్టి నోటి ఎట్టుకుని అప్పుడు సమాయించుతుంటే ఎంత బాగుంటుంది తెలుసండి. దాని రుచి వేరండి. చాలా బాగుందండి. ఆవు పెట్టిన పనసపొట్టు. యాక్చువల్గా పనసపొట్టు కూర విడిగా వండుకోవచ్చు. మనం ఆవు ముద్ద వేసి సెపరేట్గా స్పెషల్గా చేసాం కదా. జీడిపప్పు పల్లీలు వేయించుకున్నాం, నువ్వుపప్పు పొడి కూడా కలిసింది దీంట్లో. అదే నువ్వుపప్పును కూడా ఆవు ముద్దలో కలిపాను అనమాట. అసలు సూపర్ టేస్ట్ వచ్చేసింది. ట్రై చేయండి మీరు కూడా. మా ఈ ఆవు పెట్టిన పనసపొట్టు కూర నచ్చితే వీడియోకి లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన గోదావరి ఇంటి రుచి ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలా తోండి మరి. సూపరా. మెహింది.